నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కూడా ఇచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. గడిచిన శనివారం మొదలుకొని ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించారు. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ప్రభువును గణపరుచుకునే వంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎవరు ప్రేమిస్తారు అనే వంటి విషయాల్లో కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి అయితే వస్తున్నారు, దేవుని సన్నిధికి మందిరానికి వస్తున్నారు. కానీ దేవుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? మనసు పూర్తిగా ప్రార్థన చేస్తున్నావా? మనసు పూర్తిగా ఆయన సన్నిధిలో నీవు జీవిస్తూ ఉన్నావా అనే వంటి విషయాన్ని చూస్తే చాలా వరకు చాలా తక్కువగానే కనిపిస్తారు. దేవుని ప్రేమ వారిలో కనపడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రేమించటం అంటే దేవుని ఆజ్ఞను గైకొనటం. దేవుని ఆజ్ఞను గైకొనిన వాడు దేవుని తప్పనిసరిగా ప్రేమిస్తాడు. దేవుని ఆజ్ఞను గైకొనని వాడు దేవుని ఎప్పటికీ కూడా ప్రేమించలేడు. నన్ను చేర్చుకున్నవాడు, నా సేవకుడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లు అని బైబిల్లో రాయబడిన మాట. దేవుని సేవకుని చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్లు, దైవ సేవకుని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్లు, తోటి సహోదరులను సహోదరులను ప్రేమించినట్లయితే నీవు దేవుని ప్రేమించినట్లు. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే మనసు నీకున్నదా? దేవుని ప్రేమించే మనసు నీకుంటే నువ్వు ఆజ్ఞను గైకొనే వ్యక్తిగా ఉండాలి. నీ స్వభావం, నీ ప్రవర్తన, నీ పద్ధతులు, నీ నడివిడికి మారాలి అనేది దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, చదవబడిన వంటి విషయంలో మనం గమనించినట్లయితే దేవుని ప్రేమించు వారికి దేవుని ఆజ్ఞలు చాలా తేలికగా ఉంటాయట, సులువుగా ఉంటుంది. దేవుని ప్రేమించు బిడ్డలకి దేవుని ఆజ్ఞలు కష్టంగా ఉండవు, సింపుల్గా తేలికగా బరువు లేకుండా ఉంటాయంట. ఇప్పుడు దేవుని ఆజ్ఞలను పాటించటం అంటే ఏంటి? మందిరానికి రావటం, ప్రార్థన చేసుకోవటం, చెప్పిన మాటను వినటం, ఆ దిశగా జాగ్రత్తగాను నడిపించబడటం.
అబద్ధం ఆడొద్దని, మోసం చేయొద్దని, దొంగతనం చేయొద్దని, వ్యభిచరించవద్దని, రకరకాలైన విషయాలు బైబిల్లో రాయబడినటువంటి మాటలు. ఈ మాటలను మనం గమనించినట్లయితే వీటన్నిటినీ పాటించాలి. పాటించేది ఎవరంటే దేవుని పిల్లలు. దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు ఆయన ఆజ్ఞలు ఎవరికి భారము కాదంట, ఎవరికి కూడా భారముగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతుంటారు, ఎరా మీకు అంత భారంగా ఉన్నట్లయితే నువ్వు నీ భార్య నీ పిల్లలు సపరేట్గా వెళ్ళి బ్రతకండి, మా దగ్గర ఎందుకు? అంత మీకు బరువు అనిపిస్తే, అంతగా మీకు భారంగా అనిపిస్తే, మేము మీతో కలిసి ఉండటం మీకు కష్టం అనిపిస్తే మీరు వెళ్ళి సంతోషంగా హాయిగా బ్రతకండి. మా ద్వారా మీరెందుకు కుటుంబాల్లో గొడవలు పెట్టుకుంటారు, మీరెందుకు లేనిపోయిన సమస్యలకు గురి అవుతారు? కనుక మా వల్లనే ఇదంతా మీకు జరుగుతుంది అని మీరు భావిస్తే మీరు మా నుండి దూరంగా వెళ్ళి ఏంటంటే మా నుండి పక్కకి వెళ్ళి మీ కష్టార్జితంతో మీరు తృప్తిగా హాయిగా బ్రతకండి అంటారు. ఒకటి మనం గమనించాలి, ఈరోజు తల్లిదండ్రులు నీకు భారంగా ఉండొచ్చు, తల్లిదండ్రులు మాట్లాడే ప్రతి మాట నీకు బాధగా అనిపించవచ్చు. కానీ నీవు తల్లి కాబోతున్నావు, నీవు కూడా ఒకానొక రోజు తండ్రి కాబోతున్నావు. నీ పిల్లలు నీకు పెద్దవాళ్ళు అవుతారు, నీ వారికి పెళ్లి చేస్తావు. ఆ రోజున నీ తల్లిదండ్రులను ఎలా నువ్వు దూరం పెట్టావో అలాగే నీ పిల్లలు కూడా నీకు దూరం పెట్టే రోజులు తప్పనిసరిగా వస్తాయి. ఈరోజు నువ్వు నీ అత్తకు నువ్వు దూరం పెట్టవచ్చు, రేపు నీ కోడలే నీకు దూరం పెట్టే రోజులు తప్పనిసరిగా వస్తాయి అనే సంగతిని ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు కూడా గుర్తించుకోవలసిన వంటి విషయం. ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్ రాయబడి ఉంటే మాట ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏది ఇత్తుతావో అదే పంటను నీవు కోస్తావు. ప్రైజ్ ది లార్డ్. మందిరానికి వచ్చినటువంటి వాళ్ళందరూ భక్తులు కాదు. అందరూ భక్తులు అని మనం అనుకోవటం మన అమాయకత్వం. వచ్చినటువంటి వాళ్ళందరూ భక్తులు కాదని చెప్పటానికి వీలు లేదు. అందరూ భక్తులు అని అనుకోవటం కాదు, అనుకునేదానికి లేదు, కాదు అని నమ్మటానికి కూడా వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏది ఏమైనా సరే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, దేవుని వాక్యాన్ని సరదాగా వింటున్నావా, దేవుని మాటలను బట్టి నువ్వు అనుసరించి నడుస్తున్నావా, అయితే నువ్వు దేవుని ప్రేమించిన వాడవు అవుతావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యాన్ని వినకుండా ఆయన సన్నిధిని నిరాకరించినప్పుడు, ఆయన సన్నిధికి నువ్వు దూరమైనప్పుడే ఆయన ఆజ్ఞను తిరస్కరించిన వాడవు అవుతావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువారి మాటని చెప్పారు. చూడండి, కయ్యోను హేబేలు బలి అర్పించారు. హేబేలు బలిని అంగీకరించినప్పుడు కయ్యోను చేయాల్సిన పని ఏంటి? ప్రభువా, నేనేం చేశాను? అతను అర్పించిన దాంట్లోనే నేను కూడా నాకు పండిన పంటలో నేను నీకు అర్పించాను, నా కానుకను ఎందుకు సేకరించలేదు అని దేవునితో పోరాడవలసిన వంటి వాడు ఎవరిని చంపేశాడండి? హేబేల్ని చంపేశాడు. ఈరోజు నీ భక్తి జీవితం నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? నీ జీవితంలో ఈర్ష్యలు, పగలు, కక్షలు రావడానికి గల కారణం ఏంటి తెలుసా? పక్క వ్యక్తి ఆశీర్వదించబడుతుంటే నువ్వు అసూయ పడుట వలనే నీ జీవితంలో ఇవన్నీ చోటు చేసుకుంది. దేవునితో పోరాడాలి, కానీ మనుషులతో మాత్రం ఎప్పటికీ మనము పోరాడకూడదు. కయ్యోను దేవునితో పోరాడాల్సినటువంటి వాడు దేవునితో పోరాడకుండా ఏం చేశాడంటే తమ్ముని చంపేసి నిరపరాధి అయిపోయాడు. ఏంటంటే హంతకుడుగా మార్చబడ్డాడు. అందుకని ప్రేమేం దేవుని బిడ్డలారా, నువ్వు చంపకపోవచ్చు. కయ్యోను హేబేల్ని చంపాడు, కానీ నువ్వు చేస్తున్న పని ఏంటంటే చెప్పిన మాటను వినకపోవటం. దేవుని వాక్యాన్ని వినకపోవటం వల్లనే నీ జీవితంలో నువ్వేమైపోతున్నావంట, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు, సమాధానాన్ని పొందుకోలేకపోతున్నావు. దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేస్తున్న మాట ఏంటి? చక్కగా అంటున్నాడు, దేవుని ప్రేమించుటయ్యే ఆయన ఆజ్ఞలను గాయకొనుట, ఆయన ఆజ్ఞలను నెరవేర్చుని వాళ్ళం అవుతాం. దేవుని ఆజ్ఞ భారమైనది కాదండి, చాలా తేలిక. అది చాలా తేలిక. చాలామంది ప్రభువుని నమ్ముకోండి అంటే మాకు ఎక్కడ కుదురుతుందండి, ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వాళ్ళు వీళ్ళని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటంటే తప్పించుకొని తిరుగుతుంటారు.
మతం ఎప్పటికీ నిన్ను అడ్డగించలేదు, మతం నిన్ను ఆపజాలలేదు. నరకానికి వెళ్ళనివ్వకుండా నువ్వు చేసే ప్రతిదీ లోక సంబంధమైన ఆచారాలు వలన నువ్వు దేవునికి దూరమై నరకానికి వెళ్ళటమే తప్ప దేవుని మహిమను నీవు చూడలేవు. ఒకవేళ చూసినా అందులో నీవు ప్రవేశించలేవు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఎంతోమంది గురించి బైబిల్లో చెప్పబడిన రీతిగా దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నారంటే ఈ లోకసారమైనటువంటి స్థితిలో వాటిని పక్కన పెట్టేసి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. మా మతం పెద్దదని, మా కులం పెద్దదని, ఏంటండి మా ఆచారాలు పెద్దవని, మేము చేసే కార్యక్రమాలు పెద్దవి అని రకరకాలైనటువంటి ఆలోచనలు పడిపోయి సజీవుడైన దేవుని మర్చిపోయి చివరికి దేవుని ప్రేమను కోల్పోయి నరకానికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమేందని బిడ్డలారా, ఈరోజు ప్రతివాడు గమనించవలసినటువంటి విషయం, ఈరోజు నీవు తల్లి తండ్రిగా అయ్యావు. నీ తల్లిదండ్రులను దేశిస్తే రేపు నీ పిల్లలే నిన్ను తప్పనిసరిగా పక్కన పెట్టే రోజులు రాక తప్పదనేది బైబిల్ చెప్తున్న మాట. భూమి మీద పుట్టిన ప్రతివాడు అనుభవిస్తున్నవంటి నిజాలు చెప్తున్నవంటి విషయాలు. అందుకని దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. చెప్పండి, దేవుని ఎవరు ప్రేమిస్తారయ్యా అంటే దేవుని ఆజ్ఞలను గైకొన్న వాళ్ళే యేసయ్యను ప్రేమిస్తారు. సేవకుని ప్రేమించే వాళ్ళు ఎవరు? దేవుని ఆజ్ఞను గైకొన్న వాళ్ళు సేవకుని ప్రేమిస్తారు, సేవకునితో కలిసిమెలిసి ఉంటారు, సేవకుడు చెప్పే ప్రతి మాటకు విధేయులై లోబడి జీవిస్తారు. లోబడిన వాళ్ళు దేవుని మాటను ప్రేమించరు. దేవుని ప్రేమించని వాళ్ళు దేనికి వాళ్ళు ఎంత మాత్రము కూడా లోబడరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. మరొక మాట, 4వ అధ్యాయము 21వ వాక్యాన్ని దయచేసి మనము చూద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటో దయచేసి మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 21వ వాక్యం. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మొదట మనం ఎవరిని ప్రేమించాలంట? యేసయ్య రక్తము చేత కడగబడిన వాళ్ళందరూ మనకు ఏమవుతారంట? సహోదరులు, మనకు సహోదరులు. యేసయ్య రక్తము చేత కడగబడిన వాళ్ళు, దేవుని రక్తములో కడగబడిన ప్రతివాడు కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. మొదట మనం ఎవరిని ప్రేమించాలని మన ముందు కనపడే వాళ్ళని ప్రేమించాలి, ఎదుటివాడిని ప్రేమించాలి. ఎదుటివాడిని ప్రేమించకుండా ఏం చేస్తారండి? వాళ్ళు చేసేవంటి పనిని బట్టి మనసులో పెట్టుకొని వారిని ఏదో ఒక రకంగా చెప్పండి ఏం చేస్తారంట? బాధిస్తూ ఉంటారు, వారిని ఇసికిస్తూ ఉంటారు, వారిని దూరం పెడతారు. ఆ విధంగా వారిని ఇసిగించటం, దూరం పెట్టడం, మానసికంగా వాళ్ళు కుంగిపోయేటట్లు చేస్తూ ఉంటారు. అలా చేసేది ఎవరై అంటే దేవుని ప్రేమించని వాళ్ళు ఇలా చేస్తారు. ఏంటండి బైబిల్లో చెప్పబడిన మాట ఏంటి? నిన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నిన్ను శిక్షించు వారిని నేను శిక్షిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని ఎవరితో చెప్పాడు దేవుడు? అబ్రహాముతో చెప్తున్నాడు. దేవుడు అబ్రహాముతో ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. అబ్రహాము, నిన్ను ప్రేమించు వారిని ప్రేమిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నీ మేలు కోరేవారిని నేను మేలుతో నింపుతాను. ఈ రోజున దేవుని నమ్మిన నీవు ఇతరుల మేలు కోరుకుంటున్నావా? ఇతరుల క్షేమాన్ని కోరుకుంటున్నావా? ఇతరులను ప్రేమిస్తున్నావా? అలా ప్రేమిస్తున్నట్లయితే నా దేవుడు తప్పక నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమను పొందుకున్న వాళ్ళు శిక్ష నుండి విడుదల పొందుతారు, శాపం నుండి విడుదల పొందుతారు, పాపం నుండి విడుదల పొందుతారు. ఎలా విడుదల పొందుతారు అనేటువంటి విషయాన్ని చూస్తే, సులువులో దొంగ యేసు ప్రభును ప్రేమించాడు.
సిలువలో దొంగ యేసు ప్రభును ప్రేమించాడు, ఆయన మాటకి లోబడ్డాడు. ఎప్పుడు? సిలువలో ఉన్నప్పుడు. సిలువలో ఆయన వేలాడుతూ చావు మరణంతో కొట్టుమిట్టలాడుతున్న సమయంలో, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నానైనా సిలువ మీద నుంచి నన్ను దింపు అని అనలా. ఏమన్నాడు తెలుసా ఆయన? నీవును నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఎట్లా నాకు మరణము వస్తుంది, ఈ మరణం నుండి నేను తప్పించుకొని జాలలేను. అందుకని నీవును నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు యేసయ్య చక్కగా చెప్పాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావు కాబట్టి నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావన్నాడు. ఎంత గొప్పటి భాగ్యం అండి! ఎంత గొప్ప భాగ్యాన్ని ఒక దొంగ పొందుకున్నాడు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి నేను భక్తురాలని అనుకుంటున్నా, నీవు దేవుని ప్రేమిస్తున్నావా? ఎదుటివాడిని ప్రేమిస్తున్నావా? నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? తోటి సహోదరులను ప్రేమిస్తూ ఉన్నావా? నీ సేవకుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఇప్పుడు చెప్పండి, దేవుని ఎవరు ప్రేమిస్తారంట? తన సహోదరుని ప్రేమించిన వాడే దేవుని ప్రేమిస్తాడు. బైబిల్లో రాస్తున్న మాట ఏమని రాస్తుందంటే, నీ కంటి ముందు కనపడే వారిని నీవు ప్రేమించట్లేదు కదా. నువ్వు ప్రేమించకపోతే కనపడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? నీ కళ్ళ ముందు ఉన్న వ్యక్తిని ప్రేమించట్లేదు నువ్వు, మరి కనపడని దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? ఈరోజు మనిషి అబద్ధముతోనూ మోసాలతోనూ కుట్రలతోనూ కుతంత్రాలతోనే మనిషి జీవిస్తూ నడిపించబడుతూ వస్తున్నాడు. కానీ ప్రేమ బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని ప్రేమించు వాళ్ళు ఆయన ఆజ్ఞలను ఖచ్చితంగా అనుసరిస్తారు. ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు తప్పనిసరిగా ఆయనను ప్రేమించినట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహామును పిలిచాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. ఓడ కట్టమని నోహావుతో చెప్పాడు, ఓడను కట్టాడు. చూడు, దేవుడు చెప్పిన ప్రతి దాన్ని వారు చేశారు కాబట్టి వారి జీవితంలో వారు ఆశీర్వదించబడ్డారు. ఈ రోజున మనం దేవుని ఆజ్ఞను పాటిస్తున్నామా, ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటున్నామా అనేది పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదట ఆయన ఆజ్ఞలను గైకొన్న వారందరూ దేవుని తప్పనిసరిగా ప్రేమిస్తారు. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆయన చెప్పండి, ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, ఆయన తన సహోదరుని ప్రేమించువాడు దేవుని ప్రేమించుచున్నాడు. మన కళ్ళ ముందు ఉన్నవాడిని ప్రేమించట్లేదే. కొన్నిసార్లు భర్త మీద ఇసుక్కుంటారు, భార్య మీద ఇసుక్కుంటారు, పిల్లల మీద ఇసుక్కుంటారు, తల్లుల మీద ఇసుక్కుంటారు, అత్తల మీద, మామల మీద, అందరి మీద ఇసుక్కుంటూ ఉంటారు. వారికి ప్రేమ చూపి మాట్లాడరు. ప్రేమ చూపకపోవటానికి, వాళ్ళ మీద ఇసుక్కోవటానికి కూడా వాళ్ళు మాత్రం తక్కువలేం కాదు, వాళ్ళు కూడా తక్కువలేం కాదు. వాళ్ళు కూడా లేని పని చేస్తూ ఉంటారు. ఊరికే గొనుక్కుంటూ కూర్చుంటారు. ఏంటండి, అదిట్ట ఇదిట్ట అదని ఇదని లేని పని మాట్లాడు. వాళ్ళు మాట్లాడి వాళ్ళు పోరు తట్టుకోలేక వీళ్ళేం చేస్తారు, ఎదురు పోట్లాటం పెట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు మాట్లాడే మాటలకి వీళ్ళ పోడుకు తట్టుకోలేము అని చెప్పి భర్తకు పోయి చెప్తే, భర్త ఏమంటారు, మరి ఏం చేద్దాం అంటాడు. ఏం చేసేది ఏముంది, మీ అమ్మ నాన్న సపరేట్ పెట్టు, మన ఇద్దరం సపరేట్ వెళదాం. రేపు నీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా అంతే. రేపు నీ పిల్లలు పుట్టిన తర్వాత పెద్దోళ్ళు అవుతారు, పెళ్ళిళ్ళు చేస్తారు, కోడళ్ళు వస్తారు, మనవాళ్ళు పుడతారు. అప్పుడు మనవాడు అడుగుతాడు, ఏమని, నాయనమ్మా మీ దగ్గర నుంచి మేము ఎప్పుడు దూరం వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. ఏ పంట, ఏ విత్తనం వేస్తావో అదే పంటను భూమి మీద కొయ్యాల్సింది తప్పదు. నేను ఎవరి మీద సొనగట్లేదు, ఎవరి మీద కొనగట్లేదని ముసుగేసుకొని మందిరంలో కూర్చున్నంత మాత్రాన కాదు. ఏంటండి, తెల్లబట్టలు కట్టుకొని కూర్చున్నంత మాత్రాన
దేవుని ఉగ్రత, దేవుని కోపం నుండి ఎవరు తప్పించుకొన జాలలేరు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని తన సహోదరుని ప్రేమించువాడు దేవుని ప్రేమిస్తాడు. అందుకని దేవుడు అంటాడు, నీ సహోదరుని ముందు ప్రేమించు. ముందు నీ సహోదరుని కళ్ళ ముందు కనపడ్డ వాళ్ళందరినీ, దేవుని పిల్లల్ని నువ్వు ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టు, వాళ్ళని ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకొన్నట్టు అంటాడు దేవుడు. ఆ ప్రేమను చూపేవంటి వ్యక్తిగా ఉండాలి. ప్రేమ లేని వాడిగా ఉండకూడదు. ప్రేమ లేనివాడు ఏం చేస్తాడు? కొరడాతో కొడతారు, మేకులు కొడతారు, ముఖం మీద ఉమ్మి వేస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు, బొల్లెంతో పొడుస్తారు. ప్రేమ లేని వాళ్ళు. ప్రేమ ఉన్నాడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన ప్రేమిస్తారు, తన సహోదరులను ప్రేమించి దేవుని ఆజ్ఞను గైకొంటాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట, 1 పేతురు పత్రిక బైబిల్ ఉన్నవాళ్ళు 3వ అధ్యాయం 10వ వాక్యం. 3:10 చదవండి. జీవము ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి విషయంలో దేవుని ప్రేమించువాడు ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దేవుని ప్రేమించువాడు ఏం చేయాలి? ఏం మాట్లాడకూడదంట? చెప్పాలి తొందరగా. దేవుని ప్రేమించువాడు ఏం మాటలు మాట్లాడకూడదంట? చెడ్డ మాటలు మాట్లాడకూడదు. చెడ్డ మాటలు కొందరి నోట లేసిన దగ్గర నుంచి పండుకునే దాకా బండ బూతులు, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. భయంకరమైన మాటలు. యేసన్న గారు అనేవాడు పోతు సరసాలంట. ఏంటండి? పోతు సరసాలు ఆడినట్టు ఆడుతుంటారంట కొంతమంది. తెలుసు కదా, మేకలు మేపేవాళ్ళకి తెలుసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని కొందరి జీవితాలు అలాగనే గడిచిపోతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఏంటంటే చులకనమైన మాటలు, కొందరు ఎటకారమైన మాటలు, ఎప్పుడు చూసినా నోటి నిండా చెడ్డ మాటలే ఉంటాయి కానీ మంచి మాటలు ఉండవు. అందుకని దేవుని ఆజ్ఞలను అనుసరించువాడు చెడ్డ మాటలను ఎప్పుడు కూడా మాట్లాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు మీద నిందేశారు, అవమానించారు, దేశించారు, దూషించారు, రకరకాలుగా చేశారు. ఓ పెద్ద మనిషి దగ్గర తీసుకొచ్చారు. పెద్ద మనిషి దగ్గర తీసుకొచ్చి యేసు ప్రభువును ముందు నిలబెట్టారు. అప్పుడు ఆ పెద్ద మనిషి అంటాడు, వీళ్ళందరూ నేను ఇక్కడికి తీసుకొచ్చారు కదా, నేను ఏం చెప్తేనే అది జరుగుతుంది. అసలు ఏం నేరం చేసావు నువ్వు చెప్పు అని చెప్పి యేసు ప్రభుని ఆయన అడుగుతుంటే ఆయన ఏం మాట్లాడట్లేదు. యేసు ప్రభుని ఇతనంటాడు, శిక్ష వేయాలన్నా శిక్షను క్యాన్సిల్ చేయాలన్నా నా చేతిలో ఉంది అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు, పైనుండి నా తండ్రి నీకు అధికారం ఇస్తేనే తప్ప నువ్వేమి కూడా చేయలేవు అన్నాడు. నువ్వు దేవుని కుమారుడువే అని అన్నప్పుడు నువ్వు చెప్పినట్లే అంటాడు. పిలాతు అడిగినప్పుడే అన్నాడు ఆయన, నీవు చెప్పినట్లే నువ్వు దేవుని కుమారుడువే అన్నప్పుడు అవును అంటాడు. అప్పుడు పిలాతు అతన్ని గమనించి గుర్తించి ఇతడు నీతిమంతుడని తెలిసి ఆజ్ఞను అతిక్రమించుకుంటున్నట్లు ఆయన ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడు? ఇతడు ఏ నేరం చేయలేదు, ఇతను నేను శిక్షించలేను, శిక్ష వేయటానికి నాకు అధికారం లేదని చెప్తే అప్పుడు ప్రజలు చేస్తున్న పనిని బట్టి ప్రజలు ఉన్న ఆ కోపాన్ని బట్టి పిలాతు ఏం చేశాడంట, సరే యూదుల పండుగ ఆచార ప్రకారము
ఒకడిని విడిచిపెట్టాలి, ఒకడిని శిక్షించాలి. కాబట్టి ఏం చేయండి చెప్పండి, ఏం చేయాలో మీరు చెప్పండి అన్నప్పుడు అప్పుడు వాడు కోరుకున్నారు. ఎవరిని? బరబ్బను వదిలిపెట్టండి, యేసు ప్రభును శిక్షించండి. ప్రైజ్ ది లార్డ్. సంఘాల్లో కూడా జరిగేది అదే. సంఘాల్లో కూడా కొందరు దుర్మార్గులు ఉంటారు, కొందరు దరిద్రులు ఉంటారు, కొందరు గ్రూపులు కట్టేవంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఆ గ్రూపులు కట్టేవాడిని కొందరు సహకరిస్తారు. ఏమని? యేసు ప్రభును శిక్ష చేయండి, ఈ దొంగని వదిలిపెట్టండి. బరబ్బ ఎవరు? ఒక బందిపోటు దొంగ. ఈ సంఘములో ఈయన ఎవరు? సంఘాన్ని ఎన్నుపోటు పొడిసేవంటి వ్యక్తి, సంఘములో పొలలు పెట్టేవంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి చుట్టూ చేరతారు కొంతమంది. బరబ్బా చుట్టూ చేరి, కైపాచారుల చుట్టూ చేరి, వీళ్ళందరూ కైపాచారులు చెప్పమన్నట్టుగా చెప్పి బరబ్బాను వదిలిపెట్టిన యేసు ప్రభును సెలవేయండి. చూసారా? ఆజ్ఞ అతిక్రమించి దేవునికి విరోధంగా పాపం చేశారు. వీళ్ళలో దేవుని ప్రేమ అనేది లేదు. అందుకని ప్రేమ ఏంది బిడ్డలారా, వీళ్ళకు వీళ్ళే వాళ్ళు ఏం చేశారండి? ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండను గాక అని కోరుకున్నారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని ఆజ్ఞలను అనుసరించువాడు దేవుని ప్రేమిస్తాడు కనుక నీ నోట చెడ్డ మాటలు చెప్పండి, ఏం రాకూడదంట చెప్పండి. ఇక్కడ చక్కగా జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు, మంచి దినములను చూడగోరువారు. రాబోయే దినాల్లో నువ్వు మంచిని చూడాలి, ప్రభు మహిమలో ఉండాలి, యుగయుగాలు ఆయన సన్నిధిలో జీవించాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంట? చెడ్డ మాటలు పలకూడదు. అందుకని చక్కగా ఇక్కడ చెప్తున్నాడు, చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. జాగ్రత్త కాపాడుకోవాలంట. నోరు మాట్లాడిన దాన్ని బట్టి చెప్పండి, నాలుక మాట్లాడిన దాన్ని బట్టి, నాలుక ఊహించిన దాన్ని బట్టి నోరు ఏం చేస్తుందండి? మాట్లాడుతుంది. నోరు మాట్లాడిన దాన్ని బట్టే నీ జీవితంలో నువ్వు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని బైబిల్లో రాసింది, నాలుక ప్రపంచ చక్రాన్నే చిచ్చుపెట్టిందంట. ప్రపంచ చక్రాన్నే చిచ్చు పెడుతుంది. ఒక విషయం తెలుసా మీకు? నోటితో మాట్లాడతారు, నాలుక ఎక్కడ ఉంటుందండి చెప్పండి? నాలుక ఎక్కడ ఉంటుంది? నాలుక చేసే పని మీకు సరిగా అర్థం కాదు. నాలుక ఏం చేస్తుందండి? మాట్లాడేస్తాడు. నాలుక పటపట మాట్లాడేస్తుంది. ఏది మాట్లాడుకుంటే అది మాట్లాడేస్తుందా? శుభ్రంగా లోపల పోయి కూర్చుంటుంది, నీ ఈపు బద్దలు చేపిస్తుంది. నాలుక సంగతి తెలియదు మీకు. మాట్లాడిచ్చేస్తుంది. ఆ తర్వాత లేనిపోని ఒడుగులు చెప్పించేది నాలుకే. ఏంటని? లేనిపోని మాటలు రప్పించేది కూడా నాలుకే. సర్వ శరీరం బాధపడేటట్లు చేసేది కూడా నాలుకే. నీవు కుమిలిపోయేటట్టు చేసేది కూడా నాలుకే. నాలుక చిన్నదే కానీ ఇంత పెద్ద మనిషిని ఏం చేస్తుందంట? గుల్ల చెప్పిస్తుంది, కొల్లబొడిచేటట్టు చెప్పిస్తుంది. అది మాట్లాడే మాటకి నీ ఒళ్ళంతా గుల్ల. అందుకని నాలుక ప్రపంచ చక్రాన్ని ఏం చేసిందంట? చుచ్చు పెట్టింది. అందుకని దేవుడు అంటాడు, నీ నాలుకను, నీ పెదవులను, నీ నోటిని జాగ్రత్తగా కాచుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పెదవులు, నీ నాలుక, నీ నోటిని కాచుకుంటే ఒక చెట్టును నీళ్లు పోస్తే ఆ చెట్టు పెరిగి పచ్చదనాన్ని నీకు అనుగ్రహిస్తుంది. ఆ నీడను కూర్చున్నప్పుడు ఎంత నెమ్మది కలుగుతుందో అంతకంటే 200 నెమ్మది ఉంటుంది. నాలుకను కాపాడుకున్నప్పుడు, నోటిని నాలుకను కాపాడుకుంటే అంతగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చెప్పండి, దేవుని ఎవరు ప్రేమిస్తారు? ఇంటికి పోరా? చెప్పండి, దేవుని ఎవరు ప్రేమిస్తారు? చెప్పండి. చక్కగా చెప్పాడు ఆయన. ఆయన ఆజ్ఞలను గైకొన్న వారు తప్పనిసరిగా దేవుని
ప్రేమిస్తారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు ఫస్ట్ ప్రారంభంలో నమ్మేవాడికి కొంచెం బాధ అనిపిస్తుంది, భారంగా అనిపిస్తుంది. మానేయాలా, బీడీలు మానేయాలా, సిగరెట్ మానేయాలా, గుట్కలు మానేయాలా, పాన్ పరాకులు తింటాం మానేయాలా, అప్పుడప్పుడు జర్దకిల్లి తింటాం మానేయాలా, తీపికిల్లి తింటాం మానేయాలా అని అంటూ ఉంటారు. కొంతమంది ఉన్నారు ఇప్పటికీ మానుకోకుండా ఉన్నారు, కొంతమంది అప్పుడప్పుడు కనపడుతుంటారు నాకు. ఈ మధ్యకాన్ని అడిగి ఏంటి నోరంతా ఎర్రగా ఉందంటే, అబ్బే దాంట్లో ఏం లేదన్నా, తీపికిల్లి. ఏం తిన్నాడంటేనా చెప్పండి, ఈరోజు తీపికిల్లి తింటాడు, రేపు ఇంకో కిల్లి తింటాడు, ఆ తర్వాత సాతాను గాడు నిన్ను తింటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆజ్ఞను గైకొన్నవాడు దేవుని ప్రేమించినట్లు. రెండో మాట ఏం చెప్పాను, తన సహోదరులను ప్రేమించువాడు దేవుని ప్రేమిస్తాడు. చెడ్డ మాటలు పలకకుండా తన పెదవులను తన నాలుకను కాచుకున్నవాడు దేవుని ప్రేమిస్తాడు. ఈ 3 విషయాలు జాగ్రత్తగా నువ్వు పాటించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలయ్యా. మీరు గొప్ప దేవుడు, మీ దయగలిగిన హస్తాన్ని చాపండి. కొడుచున్న మీ బిడ్డలందరినీ నైనా మీరు మాట్లాడిన ప్రతి మాట వారి హృదయాలలో నాటబడినట్లు చేయండి. వాక్యానుసారంగా నీ ఆజ్ఞలను అనుసరించేటట్లు తన సహోదరులను ప్రేమించేవారుగా నైనా నీకు స్తోత్రం. తన చెడ్డ మాటలు తన నోటికి రాకుండా నాలుకను, నోటిని, పెదవులను కాపాడుకునే వంటి బిడ్డలుగా ఉండేటట్లు నిన్ను ప్రేమించాలి. నిన్ను ప్రేమించే బిడ్డలుగా మేము ఉండాలి. ఈ లోకంలో ఎవరిని దేశించుకున్నట్లు, నీ ఉగ్రతకు పాత్రలు కాకుండానట్లు, నిత్య మహిమలు నీతో ఉండునట్లు మీ దయా కనికరమును చూపి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభైన యేసు క్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసము కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.